సినిమాస్ ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. చిరు నెక్స్ట్ ఏంటి? రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ ఎవరిది? చరణ్ దిల్ రాజ్ ను టెన్షన్ పెడుతున్న శంకర్. మెగాస్టార్ రీ ఎంట్రీలో స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. బోలా శంకర్ టైంలో వరుసగా 4 సినిమాలను సెట్స్ పై ఉంచి సెన్సేషనల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు విశ్వంభర షూటింగ్ చివరి దశలో ఉంది. తదుపరి చిత్రం ఎవరితో అనేది ఇంతవరకు ప్రకటించలేదు. ఇంతకీ చిరు నెక్స్ట్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. ఈ చిత్రాన్ని బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2 పాటలు ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపు పూర్తయింది. మరి చిరు నెక్స్ట్ ఏంటి అంటే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉంటుంది లేదా మోహన్ రాజా డైరెక్షన్ లో సినిమా అంటూ ప్రచారం జరిగింది. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తర్వాత హరీష్ శంకర్ కి చిరు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అని టాక్ వినిపిస్తోంది. ఇక మోహన్ రాజా డైరెక్షన్ లో చిరు మూవీ ఫిక్స్ అవుతుంది అనుకుంటే ఈ మూవీ కన్ఫర్మ్ కాలేదని తెలిసింది. చిరు నెక్స్ట్ మూవీ చేయడానికి కథ ఉంది. బీవీఎస్ రవి కథ రెడీ చేశాడు. ఆ కథకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మోహన్ రాజాతో కథా చర్చలు జరిపారు కానీ ఇది భారీ కథ అట. అందుచేత వేరే డైరెక్టర్స్ కోసం చూస్తున్నారని తెలిసింది. చిరు మైండ్ లో ఒకరిద్దరు డైరెక్టర్స్ ఉన్నారట. త్వరలోనే డైరెక్టర్ ని ఫైనల్ చేసి అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ కన్ఫర్మ్ కాకపోవడం వల్లనే చిరు పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదట. రీసెంట్ గా హరీష్ శంకర్ తో కథా చర్చలు జరిపారని తెలిసింది. అయితే కళ్యాణ్ కృష్ణతో చిరంజీవి సినిమా చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను కళ్యాణ్ కృష్ణ చేతిలో పెట్టే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి ప్రచారంలో ఉన్నట్టుగా కళ్యాణ్ కృష్ణకే ఛాన్స్ ఇస్తారో లేక హరీష్ శంకర్ కి ఇస్తారో, వీరిద్దరూ కాకుండా మరో డైరెక్టర్ ని ఫైనల్ చేస్తారో చూడాలి. పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయటం అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అదే రీ రిలీజ్. పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇక రీ రిలీజ్ అంటూ స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రెండ్ ముగిసింది అనుకుంటుంటే మురారితో మళ్ళీ ఊపొచ్చింది. ఈ మూవీ రీ రిలీజ్ తో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇంద్ర రీ రిలీజ్ అయింది. మరి మహేష్ మురారి రీ రిలీజ్ రికార్డ్ ను మెగాస్టార్ ఇంద్ర క్రాస్ చేసిందా లేదా ఆల్ టైమ్ రికార్డ్ ఎవరిది? స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు. కొంతమంది అయితే సంవత్సరానికి ఒకటి కూడా రావడం లేదు. మరికొంతమంది అయితే ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్న హీరోల అభిమానులకు రీ రిలీజ్ అనేది ఆనందాన్నిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజున మురారి సినిమాను రీ రిలీజ్ చేస్తే ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 5.4 కోట్లు కలెక్ట్ చేయగా మొత్తంగా 9 కోట్లు కలెక్ట్ చేసి రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మర్చిపోలేని చిత్రాల్లో ఒకటి ఇంద్ర. బి గోపాల్ తెరకెక్కించిన ఇంద్ర మూవీని చిరు పుట్టినరోజున రీ రిలీజ్ చేశారు. 385 థియేటర్స్ లో ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేశారు. చిరు అభిమానులతో ఇంద్ర థియేటర్స్ కిక్కిరిసిపోయాయి. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా చిరు స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయడం విశేషం. అలాగే అశ్విని దత్, బి గోపాల్, సోనాలి బీంద్రే కూడా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఇంద్ర రీ రిలీజ్ కు కావలసినంత పబ్లిసిటీ వచ్చింది. దీంతో మురారి రీ రిలీజ్ రికార్డును ఇంద్ర క్రాస్ చేస్తుందనే టాక్ వినిపించింది కానీ 3.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడంతో మురారి రికార్డును టచ్ చేయలేకపోయింది. దీంతో ఆల్ టైమ్ రికార్డ్ మురారి సినిమా పేరుతోనే ఉంది. మరి మురారి రీ రిలీజ్ రికార్డును ఏ సినిమా క్రాస్ చేస్తుందో చూడాలి. శంకర్ సినిమా అంటే ఒకప్పుడు సంచలనం. ఇప్పుడు ఆయన ఎంత కష్టపడినా కాలం కలిసి రావటం లేదు. ఇండియన్ 2 కోసం తప్పించాడు. తపస్సు చేసినట్టుగా సినిమాని తెరకెక్కించాడు. కానీ ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. విచిత్రం ఏంటంటే శంకర్ సినిమా పైగా కమల్ హాసన్ హీరో తమిళ్లో ఎక్కువ కలెక్షన్ రావాలని, కానీ తెలుగులో వచ్చినంత కలెక్షన్ కూడా తమిళ్లో రాలేదంటే శంకర్ టైం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు శంకర్ చరణ్ దిల్ రాజ్ ను టెన్షన్ పెడుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏమైంది? సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఎప్పటినుంచో తెరకెక్కిస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో, ఉత్తమాభిరుచి గల దిల్ రాజు నిర్మాత. ఈ క్రేజీ కాంబో షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. క్రిస్మస్ కు గేమ్ చేంజర్ రావడం ఖాయమంటూ దిల్ రాజు ఇటీవల అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే శంకర్ ఇప్పటి వరకు జరిగిన ఎడిటింగ్ చూసుకున్న తర్వాత కొన్ని సీన్స్ రీషూట్స్ చేయాలని డిసైడ్ అయ్యారట. చరణ్ డేట్స్ కావాలని అడిగారట. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. జీడిపాకల్లా గేమ్ చేంజర్ షూటింగ్ ఇలా జరుగుతూనే ఉంటే ఇక ఎప్పుడు పూర్తవుతుంది? చరణ్ ఎప్పుడు బుచ్చిబాబు షూట్లో జాయిన్ అవ్వాలి? గేమ్ చేంజర్ ఎప్పుడు థియేటర్స్లోకి రావాలి? రీషూట్ అంటే చరణ్ ఒక్కడే డేట్స్ ఇస్తే సరిపోదు కదా. ఆయనతో పాటు ఆ సీన్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి డేట్స్ కావాలి.
అసలే దిల్ రాజు ఈ మధ్య డిజాస్టర్స్తో నష్టాల్లో ఉన్నాడు. శంకర్ ఇలా రీషూట్స్ అంటే దిల్ రాజుకు కాస్త కష్టమే. ఈ విధంగా చరణ్ దిల్ రాజును శంకర్ టెన్షన్ పెడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి శంకర్ హీరో చరణ్, నిర్మాత దిల్ రాజుకు చుక్కలు చూపిస్తున్నాడు. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల పరిస్థితి ఏంటో చూడాలి మరి. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. వివేక ఆత్రేయ ఈ మూవీ డైరెక్టర్. సినిమాకి కొత్తదనం చూపించే నాని ఈసారి యాక్షన్ మూవీతో వస్తున్నాడు. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఖచ్చితంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందనే టాక్ ఉంది. ఈ నెల 29న సరిపోదా శనివారం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో జరిగిన సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్వాగతం, సుస్వాగతం. Our beautiful heroine Priyanka, please come on stage. సో ఏంటో తెలియదు, అన్ని ఈవెంట్స్ అండ్ అన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ సాటర్డేనే జరుగుతుంది మన మూవీలో. అది కోఇన్సిడెన్సా లేకపోతే వీళ్ళు ప్లాన్ చేశారా తెలీదు, బట్ సో హ్యాపీ. అండ్ సో సరిపోదా శనివారం ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం. ఫస్ట్ దానయ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి. నా కెరియర్లో 2 ఇంపార్టెంట్ ఫిలిమ్స్ని చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఒకటి సరిపోదా శనివారం, ఇంకొకటి ఓజీ విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ 2 మూవీస్ నా లైఫ్లో, నా కెరియర్లో చాలా చాలా ఇంపార్టెంట్ మూవీస్. దాన్ని యాక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కళ్యాణ్. అండ్ Inviting on stage the very versatile actor, director, lyric writer శ్రీ ఎస్జే సూర్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నాకు ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ వచ్చిన అప్పటి నుంచి అందరూ మూవీ ఇవ్వండి నా మోడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి మూవీ చూడండి అని చెప్తే ఏ మూవీ ఇవ్వరా, నేను చూడాలని మూడ్లో ఉన్నారు మీరు. కానీ సో ఫార్మాలిటీ కోసం నేను చెప్పాలి, చాలా మంచి మూవీ అండి. ఆగస్ట్ 29 రిలీజ్ అవుతుంది. అందరూ చూసి చాలా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాని గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా అంటే నేను ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఇది అంటే సుందరానికి నాకు తెలిసి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను. యాక్చువల్లీ అంటే సుందరానికి రిలీజ్ డే అప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండే. కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది వచ్చేసరికి ల్యాగ్ అంటున్నారు, కొంతమంది విధమైన రియాక్షన్స్ ఉన్నాయి. యాక్చువల్గా అర్థం కాలేదు. నేను అసలు ఫస్ట్ నెక్స్ట్ ఏం సినిమా చేయాలో కూడా అర్థం కాలేదు. సో చాలామంది నాతో ఏమంటారంటే, నాని గారు నీకు ఛాన్స్ ఇచ్చారు అంటే, నాకు తెలిసి ఛాన్స్ అనేది ఈ సినిమాకి ఛాన్స్ ఇచ్చారు అంటే, ఛాన్స్ అనేది చాలా చిన్న పదం. నాని గారు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఛాన్స్ ఈ సినిమాతో అయిపోతుంది, కాన్ఫిడెన్స్ వచ్చేసరికి నేను మళ్ళీ పడవచ్చు, మళ్ళీ లేవచ్చు, అది ఎప్పటికీ నిలిచిపోతుంది. సో నాని సార్ ఎక్కడ థ్యాంక్ యూ. ఎస్, సరిపోదా శనివారం మరి ఈ శుక్రవారం నానిదే. ఇన్వైటింగ్ అవర్ న్యాచురల్ మ్యాసివ్ స్టార్ నాని గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. నాని గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరికి మాట్లాడుతుంది వినపట్లేదు, అది నాకు అర్థమైంది. తర్వాత ఇది ఏ యూట్యూబ్లోనే చూసుకోవాలి. సో బట్ నేను చెప్పాల్సింది చెప్పేస్తాను. ఇక్కడికి ఎంతో దూరం నుంచి వచ్చిన మీ అందరికీ పేరు పేరున, అభిమానులకి, నాలాంటి సినిమా లవర్స్కి అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు ఈ ఈవెంట్ని ఇంకా చాలా స్పెషల్ చేశారు. సరిపోదా శనివారం చాలా స్పెషల్ మూవీ, అండ్ దాని ముందు ఇలా మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. వచ్చిన
మా డైరెక్టర్స్కి, దేవాకి అండ్ అందరికీ నాకు ఒక కనెక్షన్ ఉంది. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంతమందితో కనెక్షన్లు ఫ్యూచర్లో తెలుస్తాయి, కొంతమందితో కనెక్షన్లు ఆల్రెడీ మీకు భాషలో తెలిసినవే. అండ్ శ్రీకాంత్కి, శౌర్యకి, ప్రశాంత్కి అండ్ శైలేష్కి ఆబ్వియస్లీ మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం. బట్ యా, అండ్ దేవాకి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. నేను ఎవరైనా మర్చిపోతే క్షమించండి. సినిమా గురించి నేను చాలా ఇంటర్వ్యూల్లో ఈరోజు ఇప్పుడు ప్రమోషన్స్ అన్నీ చేస్తూనే ఉన్నాను, ఎప్పటి నుంచో చాలా మాట్లాడేశాను. కాబట్టి సినిమా గురించి నేను స్పెషల్గా ఏం మాట్లాడను. ఈరోజు నా టీం గురించి మాట్లాడతా. టీం గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు దాకా రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్కి ఇంతగా బ్రహ్మరథం పట్టిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టీజర్ రిలీజ్ చేసిన, ట్రైలర్ రిలీజ్ చేసిన, ఏది రిలీజ్ చేసినా సరే నిజంగా సినిమాకి మీరు కంప్లీట్గా ఓన్ చేసేసుకున్నారు. ఫస్ట్ టైం అనుకుంటే నాకు నా సినిమా ట్రైలర్లో నా మోస్ట్ పాపులర్ డైలాగ్ నేను అరిసిన డైలాగ్, నేను అరవడం మాత్రమే, అది మాట కూడా కాదు, ఒక సెంటెన్స్ కూడా కాదు, జస్ట్ నేను అరిశాను అంతే. సో 29కి మనందరం రెడీగా ఉన్నాం కదా అనాలి. ట్రైలర్లో ఐ థింక్ అదే ఎక్కువ వర్కౌట్ అయినట్టుంది అన్నిటికంటే కూడా. సో నేను ఎప్పుడెప్పుడు మీ అందరితో కలిసి థియేటర్లో ఆ మూమెంట్ని చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. మీరిద్దరూ రీక్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ జరగబోతోంది. నేను కౌంట్ డౌన్ చెప్తాను. ఆర్ యు ఆల్ రెడీ? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. పోతారు, మొత్తం పోతారు. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న మూవీ సోలో బాయ్. ఈ చిత్రాన్ని 7 హిల్స్ ప్రొడక్షన్స్ పై 7 హిల్స్ సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి పి నవీన్ కుమార్ డైరెక్టర్, జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ నేడు ఘనంగా లాంచ్ చేశారు. థ్యాంక్స్ లాట్. ఇక్కడికి వచ్చి మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ లాట్. సో సోలో బాయ్ అన్న మూవీ లిరికల్ సాంగ్ టీ సిరీస్లో రిలీజ్ అయింది. రేపటి నుంచి సో రీల్ కాంటెస్ట్ కూడా ఒకటి అనౌన్స్ చేస్తున్నాము. రీల్ కాంటెస్ట్లో ఏంటంటే మీకు నచ్చిన లిరిక్స్ కొంచెం తీసుకొని అండ్ అట్ ద సేమ్ టైం హుక్ స్టెప్ కొంచెం లైక్ చూసి రేపు సందీప్ మాస్టర్ ట్యూటోరియల్ పెడతాడు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో, అండ్ నా ఛానల్లో కూడా ఆల్రెడీ నేను ఒక రీల్ చేసి పెట్టిన. సో ఆ కైండ్ ఆఫ్ రీల్ ఎవరైనా చేసి మా పేజ్ని ట్యాగ్ చేస్తే మీకు లైక్ 1 మంత్ టైం ఉంది. సో ఈ డేట్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 మంత్లో విన్నర్స్ని అనౌన్స్ చేస్తాం. సో మీ రీల్స్ అన్నీ సోలో బాయ్, #సోలో బాయ్, #గౌతమ్ కృష్ణ, #ఆటా సందీప్ అని చెప్పేసి. సో మీరు ఎనీ ట్యాగ్, అంటే అప్పుడప్పుడు కొన్ని ట్యాగ్స్ మిస్ అవ్వచ్చు కానీ సోలో బాయ్ అన్న ట్యాగ్ మిస్ అవ్వకండి. Our very own Kanhaiya, who's surprised me with his dance moves, as you all know. So I think I'm surprised. I've seen him dance, but this energy is too good. Apart from this, working with the entire team, Anita Garu, Surya Garu, Anand sir and everybody. Even our director, he's a silent killer actually. So he's done a very good job. I think I'm very blessed to be working in this movie. Thank you sir, and thank you Krishna for giving me this opportunity. And I'm looking forward for all of you all to come and enjoy the movie. The music is super good, and you all should wait for the second single which is yet to release. It's going to be beautiful and I am in it. So yes, thank you. లక్ష్మణమూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న మూవీ సీతారామం చిత్రాలు. రైజింగ్ హ్యాండ్స్ ప్రొడక్షన్స్ పి పార్థసారథి, డి నాగేంద్ర రెడ్డి, కృష్ణచంద్ర విజయభట్టు ఈ చిత్రాన్ని నిర్మించారు. డి నాగశశిధర్ రెడ్డి ఈ మూవీ డైరెక్టర్. ఈ సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సినిమా ఈ నెల 30న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ఉంది, ఎలా చేయాలి అని చెప్పి టీం అంతా స్ట్రగుల్ అవుతున్నాము. ఒక షార్ట్ టైం ఉంది, ఈవెంట్ ఆగస్ట్ 30 పెట్టుకున్నాము, ఒక 5 days టైం లేదు. ఎవరిని అని చెప్పి టీం అంతా చాలామందిని కాంటాక్ట్ అయ్యారు. సో మాకు వచ్చిన ఒక్క ఫస్ట్ రెస్పాన్స్ ఆకాష్ పురి గారు ఉండల మీద చేసుకొని హమ్మయ్య ఈవెంట్ జరుగుతుందిరా అనుకున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్
ఫర్ సపోర్టింగ్ అస్. ఈ సినిమా గురించి మా టీం గురించి ప్రీ రిలీజ్లో మాట్లాడతానండి. చాలా ఉంది చెప్పాలంటే, ఒక 2 years ఆఫ్ హార్డ్ వర్క్, ఈ స్టేజ్ సరిపోదు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఇప్పటి వరకు మా కోసం వెయిట్ చేసి ఉన్నందుకు. అండ్ ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్, పర్సనల్గా మా ట్రైలర్ లాంచ్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ కమింగ్ టు అవర్ ఫిలిం సీతారాం చిత్రాలు, ఈ ఫిలింలో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు స్టోరీ ఎలా అయితే చెప్పారో అంతకు మించి చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ సార్. మీరు ఆగస్ట్ చూడొచ్చు థియేటర్స్లో. అండ్ లక్ష్మణ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా మేము చాలా కష్టపడి తీసాం. అందరికీ నమస్కారం. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా టీం అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. చాలా ఏళ్ళ తర్వాత మా గురువు గారిని కలిశాను నేను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఒక 10 minutes ముందు మైక్ వచ్చి ఉంటే బాగా మాట్లాడేవాడినేమో. మా గురువుగారు మాట్లాడేసాక నాకు ఇప్పుడు ఏం మాట్లాడో కూడా అర్థం కావట్లేదు. ఆయన చాలా చాలా మంచి మాట అన్నారు. ఒక మనిషి అంతా బాగుంటుంది అనే నమ్మకంతో ముందుకెళ్ళడం తప్ప ఒక మనిషి ఇంకేం చేయగలడు దానికన్నా. సో అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమా బేసిక్గా నాకు మొన్న ఫోన్ చేసి ఒక ట్రైలర్ లాంచ్ అని చెప్పన్నారు. ఇక్కడికి వస్తేనేమో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేస్తారు. మొత్తం 3 songs చూపించారు, టికెట్ లాంచ్ చేయించారు, ట్రైలర్ లాంచ్ చేయించారు.